ప్రేమ అన్న పదానికి 2 అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ఆబ్జెక్ట్స్కి సంబంధించి కాపీ బై వాల్యూ అలానే కాపీ బై రెఫరెన్స్ గురించి మాట్లాడుకుందాం. సరే, ఇప్పుడు ఈ యొక్క 2 చూడండి, మ్యూటబుల్ అలానే ఇమ్యూటబుల్ అనమాట. మ్యూటబుల్ అంటే కెన్ బి చేంజ్డ్ అనమాట, అంటే దానిని మనం చేంజ్ చేయగలం. అలానే ఇమ్యూటబుల్ అంటే దానిని మనం చేంజ్ చేయలేమన్నమాట. సరే, అయితే ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఈ యొక్క ప్రిమిటివ్ డేటా టైప్స్ అలానే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఒకటి మ్యూటబుల్ అలానే ఇంకొకటి ఇమ్యూటబుల్ అనమాట. మరి ఏది మ్యూటబుల్ ఏది ఇమ్యూటబుల్ అనేది ఈ యొక్క చాప్టర్ చివరిలో మీరే చెప్తారనమాట. ఓకే, సరే, ఈ యొక్క పార్ట్ 3కి సంబంధించి ఒక ప్రోగ్రామ్ని మనం క్రియేట్ చేద్దాం. సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను అనుకుంటే, మన యొక్క బేస్ ఉంది కదా, మన యొక్క బేస్ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. దీనిని నేను ఇప్పుడు రీనేమ్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఆబ్జెక్ట్స్ పార్ట్ 3 అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఆబ్జెక్ట్స్ పార్ట్ 3లో మనకి ఈ యొక్క స్టేట్మెంట్ ఉంటుంది. దీనిని నేను డిలీట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్ చూడండి, ఇంతకు ముందు మనం ఇది చూసాం కదా. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, సురేష్ ఈ యొక్క నెంబరు అలానే ఈ యొక్క అడ్రస్ అనేది ప్రింట్ అవుతుంది. సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ యొక్క ఫోన్ అనేటువంటి వేరియబుల్లోకి మనం రీఅసైన్మెంట్ చేసామన్నమాట. ఇక్కడ అసైన్మెంట్ చేసాం, అలానే ఇక్కడ మనం రీఅసైన్మెంట్ చేసామన్నమాట. సరే, ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది అనుకోనంటే, మనం కొత్తగా ఏదైతే వాల్యూ పెట్టామో ఆ యొక్క వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఇదంతా ఇంతకుముందు మనకి తెలిసిందే. ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఈ యొక్క ప్రోగ్రామ్ని రాశాను. ఇప్పుడు నేను ఈ యొక్క ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాను అనమాట. ఓకే, మన యొక్క డెవలపర్ కన్సోల్ని ఓపెన్ చేశాను. మనకి ఈ విధంగా అవుట్పుట్ వస్తుంది అనమాట. సరే, అయితే ఇంతకుముందు మీకు బాగా గుర్తుంటే, మనం ఎప్పుడైతే ఈ విధంగా వేరియబుల్స్ని క్రియేట్ చేస్తున్నామో మన యొక్క మెమోరీలో దీనికి కొంత స్టోరేజ్ అనేది అలొకేట్ అవుతుంది అనమాట. ఓకే, ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా, ఈ విధంగా మనకి మెమోరీ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ విధంగా వేరియబుల్స్ని క్రియేట్ చేస్తామో ఇందులోకి మనం కొంత వాల్యూని పెట్టుకోవాలి కదా, అంటే మనకు కొంత స్టోరేజ్ లేదా కొంత మెమోరీ అనేది ఉండాలన్నమాట. సో అందుకోసం మనం వేరియబుల్ని క్రియేట్ చేసినప్పుడు కొంత మెమోరీ అనేది అలొకేట్ అవుతుంది అనమాట. మన యొక్క మెమోరీలో ఏదో ఒక అడ్రస్లో మనం ఈ యొక్క వేరియబుల్లో పెట్టినటువంటి వాల్యూ అనేది స్టోర్ అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, మనకి ఏ విధంగా అయితే అడ్రస్ ఉంటుందో, మన ఇంటికి ఏ విధంగా అయితే ఒక అడ్రస్ ఉంటుందో, అలానే మనం క్రియేట్ చేసినటువంటి ప్రతి వేరియబుల్కి కూడా మన యొక్క మెమోరీలో ఒక పర్టికులర్ అడ్రస్ లొకేషన్ వస్తుంది. ఆ యొక్క లొకేషన్లో ఇందులో మనం పెట్టినటువంటి వాల్యూ అనేది స్టోర్ అవుతుంది అనమాట. సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ యొక్క ఫోన్ అన్నటువంటి వేరియబుల్లో ఉన్నటువంటి వాల్యూ వచ్చేసి ఇక్కడ మనకు ఉందన్నమాట. అంతే కదా, ఈ పర్టికులర్ మెమోరీ అడ్రస్లో ఉంది. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే, ఇదే వేరియబుల్లోకి రీఅసైన్మెంట్ చేశాను అనమాట. అంటే ఇందులో ఇంకొక వాల్యూని పెడుతున్నాను అనమాట. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ యొక్క అడ్రస్ అంటే ఇంతకుముందు మనం ఫోన్ అనేటువంటి వేరియబుల్ని క్రియేట్ చేసాం కదా, అప్పుడు దానికి వచ్చినటువంటి మెమొరీ అడ్రస్ ఏంటి, ఇది కదా. ఈ యొక్క అడ్రస్లో ఉన్నటువంటి వాల్యూ అనేది అప్డేట్ అవుతుందా అంటే కాదనమాట. మనలో చాలా మంది ఈ విధంగా జరుగుతుంది అనుకుంటారు అనమాట. కానీ నిజానికి అక్కడ ఏం జరుగుతుంది అనుకోనంటే, ఎప్పుడైతే మన యొక్క వేరియబుల్లోకి మనం రీఅసైన్మెంట్ చేస్తామో ఇంకొక మెమొరీ అడ్రస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇంకొక మెమొరీ అడ్రస్లో మనం పెట్టినటువంటి వాల్యూ అనేది స్టోర్ అవుతుంది అనమాట. అంతేగాని మన ఒరిజినల్ వాల్యూ అంటే ఫస్ట్ అసైన్మెంట్ చేసినప్పుడు ఏదైతే వాల్యూ ఉందో అది మారదనమాట. ఓకే, ఒరిజినల్ వాల్యూ రిమైన్స్ అన్టచ్డ్. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, సరే, ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఏం చేశాను, మై అడ్రస్ అని చెప్పేసి ఇంకొక వేరియబుల్ని తీసుకున్నాను. ఈ యొక్క వేరియబుల్లోకి నా దగ్గర ఉన్నటువంటి ఇంతకు ముందు వేరియబుల్ ఇక్కడ చూడండి, అడ్రస్ అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకున్నాను. అది ఈ పర్టికులర్ మెమొరీ అడ్రస్లో ఉందన్నమాట. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ యొక్క అడ్రస్ అన్నటువంటి వేరియబుల్ని డైరెక్ట్గా ఇందులో పెడుతున్నాను అనమాట. ఓకే, ఇంతకు ముందు ఏం చేశాను, ఒక వాల్యూ పెట్టాను. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకోనంటే, డైరెక్ట్గా ఈ యొక్క వేరియబుల్ని పెట్టేస్తున్నాను అనమాట. సరే, ఇప్పుడు నాకు ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పగలరా? మనం ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్న దాని ప్రకారం చూసుకుంటే, ఈ యొక్క అడ్రస్ అన్నటువంటి వేరియబుల్లో ఏదైతే వాల్యూ ఉందో అంటే పలాస శ్రీకాకుళం అన్నటువంటి వాల్యూ వచ్చేసి ఇందులోకి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ నాకు అవుట్పుట్ వచ్చేసి పలాస శ్రీకాకుళం వస్తుంది అనమాట. ఓకే, మై అడ్రస్ అనేటువంటి వేరియబుల్ తీసుకున్నాను, అందులోకి ఈ యొక్క అడ్రస్ అనేటువంటి వేరియబుల్ని పెట్టాను అనమాట. ఒకసారి మన యొక్క అవుట్పుట్ని చూసుకుంటే చూడండి, పలాస శ్రీకాకుళం అనేది వచ్చింది అనమాట. అయితే ఇక్కడ మీరు బాగా గమనిస్తే, ఎప్పుడైతే మనం ఒక వేరియబుల్ని ఇంకొక వేరియబుల్లో పెడతామో ఇక్కడ మనం పెడుతున్నటువంటి వేరియబుల్లో ప్రిమిటివ్ ఉందా లేదా నాన్ ప్రిమిటివ్ వాల్యూ ఉందా అనేది చెక్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ మన యొక్క అడ్రస్ అనేటువంటి వేరియబుల్లో ఏముంది, ఒక ప్రిమిటివ్ వాల్యూ ఉంది, అంతే కదా. ఇది స్ట్రింగ్ అనమాట. సో ఒక ప్రిమిటివ్ వాల్యూ ఉందన్నమాట. సో అప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే, ఇందులో ఉన్నటువంటి వాల్యూనే ఇందులోకి వెళ్తుంది అనమాట. అలా కాకుండా నాన్ ప్రిమిటివ్ అనుకోండి, ఇంకొకటి జరుగుతుంది, అది మీకు తర్వాత చెప్తాను. అందుకోసం ఇక్కడ మనకి పలాస శ్రీకాకుళం అని ప్రింట్ అయ్యింది అనమాట. ఓకే, సరే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ యొక్క మై అడ్రస్ అన్నటువంటి వేరియబుల్లోకి
మళ్ళీ రీఅసైన్మెంట్ చేసామన్నమాట. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే ఇదే అడ్రస్‌లో ఉన్నటువంటి వాల్యూ అప్డేట్ అవుతుందా అనుకోనంటే కాదు. ఇంతకుముందే మనం డిస్కస్ చేసుకున్నాం కదా! మనం రీఅసైన్మెంట్ చేసినటువంటి ప్రతిసారి కూడా ఒక కొత్త మెమరీ లొకేషన్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. సో, ఇప్పుడు దీనికోసం ఒక కొత్త మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది. ఆ లొకేషన్‌లో మనం కొత్తగా పెట్టినటువంటి వాల్యూ అనేది ఉంటుందన్నమాట. ఓకే. ఇప్పుడు దీని యొక్క అవుట్‌పుట్ నాకు చెప్పండి. ఈ యొక్క అడ్రస్ అనేటువంటి వేరియబుల్‌లో ఏదైతే వాల్యూ ఉందో అదే నాకు ఇక్కడ ప్రింట్ అవుతుందన్నమాట. ఎందుకోసం అనుకోనంటే అసలు అది అప్డేట్ అవ్వలేదన్నమాట. అలానే ఇప్పుడు మై అడ్రస్ అన్నటువంటి వేరియబుల్‌లో ఏముంటుంది అనుకోనంటే ఇప్పుడు లేటెస్ట్‌గా పెట్టినటువంటి వాల్యూనే ఉంటుందన్నమాట. ఓకేనా? సో, కాబట్టి ఇక్కడ మనకు అవుట్‌పుట్ ఇది వస్తుందన్నమాట. సో, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక వేరియబుల్‌ని ఇంకొక వేరియబుల్‌లో పెట్టినప్పుడు అది ఒకవేళ ప్రిమిటివ్ అనుకోండి, అందులో ఉన్నటువంటి వాల్యూ అనేది కాపీ అవుతుందన్నమాట. సరే. అయితే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఈ యొక్క మెమరీ ఏదైతే ఉందో దీనినే మనం స్టాక్ అంటామన్నమాట. ఓకేనా? స్టాక్ కాకుండా ఇంకొకటి కూడా ఉంటుంది. అది కొంచెం పోతే మీకు అర్థమవుతుందన్నమాట. ఓకే. ఇక్కడ మీరు చూడండి మై అడ్రస్ అన్నటువంటి వేరియబుల్‌లోకి కొత్త వాల్యూ పెట్టాను. ఈ రెండిటిని ప్రింట్ చేస్తున్నానన్నమాట. ఓకే. ఇక్కడ మీరు చూడండి మనం అనుకున్నట్టే ఈ యొక్క అవుట్‌పుట్ వచ్చింది. ఓకే. ఇప్పుడు ఇది చూడండి స్టూడెంట్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ ఉంది. దానిని నేను ప్రింట్ చేస్తున్నానన్నమాట. సో, ఏం జరుగుతుంది? ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది ప్రింట్ అవుతుందన్నమాట. ఒక్కసారి మనం చెక్ చేద్దాం. ఓకే. ఇక్కడ మీరు చూడండి ఈ యొక్క ప్రోగ్రామ్‌ని రాశాను. ఈ యొక్క అవుట్‌పుట్ మనం చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది ప్రింట్ అయ్యింది. ఇందులో ఏం ప్రాబ్లమ్ లేదన్నమాట. ఇది ఇంతకు ముందే మనకు తెలుసు. సరే. అయితే ఇక్కడ మీకు ఏమని జరిగింది? స్టూడెంట్ అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకున్నాం కాబట్టి ఇందులో మనం పెట్టినటువంటి వాల్యూ అనేది మన యొక్క మెమరీలో ఒక పర్టిక్యులర్ లొకేషన్‌లో ఉంటుందన్నమాట. సరే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఇదే వేరియబుల్‌ని ఇంకొక వేరియబుల్‌లోకి పెడుతున్నానన్నమాట. ఇంతకుముందు కూడా అలానే చేశాం కదా! సరే. ఇప్పుడు ఏం జరగాలి? ఈ యొక్క స్టూడెంట్ అన్నటువంటి వేరియబుల్‌లో ఏదైతే వాల్యూ ఉందో అంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మన యొక్క స్టూడెంట్2 అనేటువంటి వేరియబుల్‌లోకి రావాలి. అంతే కదా! అంటే ఈ విధంగా వస్తుందన్నమాట. సో, ఇప్పుడు మనం దీనిని ప్రింట్ చేసామనుకోండి సేమ్ ఇదే ప్రింట్ అవుతుంది. ఓకే. ఒక్కసారి మనం చెక్ చేద్దాం. సో, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే లెట్ స్టూడెంట్2 అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ యొక్క స్టూడెంట్ అందులో పెట్టాను. ఇప్పుడు ఈ యొక్క స్టూడెంట్2ని ప్రింట్ చేస్తున్నానన్నమాట. ఓకే. ఇక్కడ మీరు ఒకసారి మనం చెక్ చేద్దాం. చూడండి మనం అనుకున్నట్టే వచ్చిందన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ మనకేం జరిగింది? ఈ యొక్క స్టూడెంట్ అన్నటువంటి వేరియబుల్‌లో ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ యొక్క ఆబ్జెక్ట్ అనేది ఇప్పుడు మన యొక్క స్టూడెంట్2 అన్నటువంటి వేరియబుల్‌లోకి వచ్చిందన్నమాట. సరే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనుకోనంటే ఈ యొక్క స్టూడెంట్2 అనేది ఆబ్జెక్టే కదా! ఇదొక ఆబ్జెక్టే కదా! ఇందులో ఉన్నటువంటి నేమ్‌ని అప్డేట్ చేస్తున్నానన్నమాట. అంతే కదా! అప్డేట్ చేయడానికి మనం ఏం చేస్తాము? ఈ విధంగా డాట్ నోటేషన్ ఉపయోగించి మనం కొత్తగా ఏవైతే వాల్యూ పెట్టాలనుకుంటున్నామో ఆ యొక్క వాల్యూని ఈ విధంగా పెట్టేస్తామన్నమాట. సో, ఇప్పుడేం జరుగుతుంది? ఈ యొక్క ఆబ్జెక్ట్‌లో ఉన్నటువంటి నేమ్ ఏదైతే ఉందో అది సురేష్ నుండి జాన్ జిగ్రీ అని మారిపోవాలి. అవునా? సరే. ఇప్పుడు దీనిని మనం ప్రింట్ చేసామనుకోండి ఈ విధంగా అవుట్‌పుట్ రావాలి. అంతే కదా! ఇది ఒక్కసారి మనం చెక్ చేద్దాం. అంటే స్టూడెంట్2 డాట్ నేమ్‌లోకి జాన్ జిగ్రీ అని సేవ్ చేశానన్నమాట. ఓకేనా? ఒక్కసారి ఇప్పుడు దాన్ని మనం ప్రింట్ చేసామనుకోండి స్టూడెంట్2 డాట్ నేమ్ అని ప్రింట్ చేస్తున్నానన్నమాట. ఓకే. ఇక్కడ మీరు చూసుకుంటే జాన్ జిగ్రీ అని వచ్చిందన్నమాట. ప్రాబ్లమ్ ఏమీ లేదు. అంతే కదా! ఇక్కడ మనం అనుకున్నట్టే జాన్ జిగ్రీ అనేది ప్రింట్ అయిందన్నమాట. సరే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే స్టూడెంట్ డాట్ నేమ్ అని ప్రింట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మనకి ఏం జరగాలి? ఈ యొక్క స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఎక్కడుంది? ఇక్కడుంది. ఇందులో ఉన్నటువంటి నేమ్‌ని ప్రింట్ చేస్తున్నామన్నమాట. అంటే మనకేంటి? సురేష్ అని ప్రింట్ అవ్వాలి. అంతే కదా! ఒక్కసారి మనం చెక్ చేద్దాం. ఓకే. console.log స్టూడెంట్ డాట్ నేమ్ అనమాట. ఓకే. సురేష్ అని రావాలి కదా! చూడండి సురేష్ అని రాలేదనమాట. ఏమొచ్చింది? జాన్ జిగ్రీ వచ్చిందనమాట. ఓకే. అంటే మనం అనుకున్నటువంటి కాన్సెప్ట్ తప్పనమాట. అంటే ఎక్కడో ఏదో జరుగుతుంది. సరే. అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు చూడండి లెట్ మార్క్స్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇందులో ఒక వాల్యూ పెట్టామనమాట. ఇదేంటి మన యొక్క ప్రిమిటివ్ వాల్యూ అనమాట. సో, కాబట్టి ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? ఈ యొక్క వాల్యూ అనేది మన యొక్క స్టాక్ అనేటువంటి మెమరీలోకి స్టోర్ అవుతుంది. ఇది ఏ అడ్రస్‌లో అయితే స్టోర్ అవుతుందో ఆ యొక్క అడ్రస్ లొకేషన్‌కి ఇది పాయింట్ ఔట్ చేస్తుందనమాట. సరే. ఆ తర్వాత ఇక్కడ మనకి ఏం జరిగింది? ఈ యొక్క స్టూడెంట్ అనేటువంటి వేరియబుల్‌లోకి మనం ఒక ఆబ్జెక్ట్‌ని తీసుకున్నాం అనమాట. అయితే ఈ యొక్క ఆబ్జెక్ట్ ఎక్కడ స్టోర్ అవుతుంది అనుకోనంటే ఈ యొక్క స్టాక్‌లో స్టోర్ అవ్వదనమాట. మన యొక్క ప్రిమిటివ్ వాల్యూస్ అనేవి స్టాక్‌లో స్టోర్ అవుతాయి. కానీ మన యొక్క నాన్ ప్రిమిటివ్ వాల్యూస్ అయినటువంటి అరేస్, ఆబ్జెక్ట్స్, ఫంక్షన్స్ ఇంకా ఏవైనా సరే కూడా అవి హీప్‌లో స్టోర్ అవుతాయన్నమాట. ఓకే. హీప్ అనేది ఇంకొక మెమరీ. సో, ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది అనుకోనంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మన యొక్క హీప్‌లో స్టోర్ అవుతుంది. అలానే మన యొక్క హీప్‌లో కూడా ఏదో ఒక మెమరీ అడ్రస్‌లో స్టోర్ అవ్వాలి కదా! సో, ఈ విధంగా ఒక మెమరీ అడ్రస్‌లో స్టోర్ అవుతుందన్నమాట. ఆ యొక్క అడ్రస్ అనేది మన యొక్క స్టాక్‌లో స్టోర్ అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు మన యొక్క స్టూడెంట్ అనేటువంటి వేరియబుల్ మన యొక్క స్టాక్‌ని పాయింట్ ఔట్ చేస్తుంది. కాకపోతే ఇందులో మనకి డైరెక్ట్‌గా ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది ఉండదనమాట. ఇందులో మనకి ఒక అడ్రస్ ఉంటుంది. ఆ యొక్క అడ్రస్‌లో మన యొక్క ఆబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుందనమాట. అంటే మన యొక్క స్టాక్ ఏం చేస్తుంది అనుకోనంటే
మన యొక్క ఆబ్జెక్టు ఏ మెమొరీలో స్టోర్ అయ్యిందో ఆ యొక్క రిఫరెన్స్ అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తుందనమాట. ఇదే మీరు బాగా గమనించాలనమాట. ఓకేనా? ఆ తర్వాత మనం ఏం చేసాము, ఈ యొక్క స్టూడెంట్‌ని స్టూడెంట్2 అనేటువంటి ఇంకొక వేరియబుల్‌లో పెట్టామనమాట. సో, ఎప్పుడైతే మనం ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేస్తామో మన యొక్క స్టాక్‌లో దానికి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. కాకపోతే ఇక్కడే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, మనం ఒక వేరియబుల్‌ని ఇంకొక వేరియబుల్‌లో పెడుతున్నామనమాట. ఇంతకుముందు కూడా ఇలానే చేసాం. కాకపోతే ఇంతకుముందు మనకేంటి అనుకోనంటే, మనం పెట్టినటువంటి వేరియబుల్‌లో ఒక ప్రిమిటివ్ వాల్యూ ఉందనమాట. అందుకోసమే అందులో ఉన్నటువంటి వాల్యూ అనేది కాపీ అయ్యింది. కానీ ఇక్కడేం జరుగుతుంది, ఈ యొక్క స్టూడెంట్ అనేటువంటి వేరియబుల్‌లో ఒక ఆబ్జెక్ట్ ఉందనమాట. అంటే నాన్ ప్రిమిటివ్ వాల్యూ ఉంది. అంతే కదా! సో, అప్పుడేం జరుగుతుంది అనుకోనంటే, ఇప్పుడు దీనిని ఇది పాయింట్ ఔట్ చేస్తుంది కదా! ఇందులో మనకేముంది, మన యొక్క ఆబ్జెక్ట్ ఏ లొకేషన్‌లో ఉందో ఆ యొక్క మెమరీ అడ్రెస్ లేదా ఆ యొక్క రిఫరెన్స్ అనేది ఉందనమాట. సో, ఇక్కడ మనకేం జరుగుతుందనుకుంటే, ఎప్పుడైతే మనం ఈ విధంగా పెడతామో, ఈ యొక్క రిఫరెన్స్‌లో ఉన్నటువంటి వాల్యూ అనేది కాపీ అవ్వదనమాట. ఈ యొక్క రిఫరెన్సే కాపీ అయిపోతుందనమాట. అంటే ఈ యొక్క వేరియబుల్లు మన యొక్క స్టాక్‌లో ఏదైతే రిఫరెన్స్ మెయింటైన్ చేసుకుంటుంది కదా! ఆ యొక్క రిఫరెన్స్ అనేది కాపీ అయిందనమాట. సో, ఇప్పుడేం జరుగుతుంది, ఈ యొక్క స్టూడెంట్2 అనేది ఈ యొక్క రిఫరెన్స్ మెయింటైన్ చేస్తుంది. అలానే మన యొక్క స్టూడెంట్ అనేటువంటి వేరియబుల్ కూడా సేమ్ అదే రిఫరెన్స్‌ని మెయింటైన్ చేస్తుంది. చూడండి, ఈ 2 కూడా ఒకే అడ్రెస్‌ని మెయింటైన్ చేస్తున్నాయి. ఓకే. సో, కాబట్టి మనం ఎప్పుడైతే స్టూడెంట్2 డాట్ నేమ్ అని రాసామో ఏం జరుగుతుంది, స్టూడెంట్2 అంటే ఇక్కడికి వెళ్తుందనమాట. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క మెమరీ అడ్రెస్ ఏదైతే ఉందో, ఈ యొక్క మెమరీ అడ్రెస్‌లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్‌లో ఉన్నటువంటి నేమ్‌ని అప్డేట్ చేస్తుందనమాట. అంటే ఇక్కడ జాన్ జిగ్రీ అని అప్డేట్ అయిందనమాట. సో, ఇప్పుడు మనకేం చేసాము, దీనిని ప్రింట్ చేసామనమాట. సో, కాబట్టి స్టూడెంట్2 డాట్ నేమ్. సో, స్టూడెంట్2 అంటే ఈ యొక్క వేరియబుల్ అనేది దీనిని పాయింట్ ఔట్ చేస్తుంది. అంటే ఈ యొక్క రిఫరెన్స్‌లో ఉన్నటువంటి నేమ్ అనేది ప్రింట్ అయ్యింది. జాన్ జిగ్రీ అని వస్తుందనమాట. అలానే స్టూడెంట్ డాట్ నేమ్ అని రాసామనమాట. సో, స్టూడెంట్ అనేది ఏంటి, ఇక్కడ మీరు చూసుకోండి, ఈ యొక్క స్టూడెంట్ అనేది ఇక్కడుంది. కాకపోతే ఇది కూడా సేమ్ ఇదే మెమరీ లొకేషన్‌ని పాయింట్ ఔట్ చేస్తుంది. సో, కాబట్టి ఏం జరిగింది, ఇందులో ఏ వాల్యూ ఉంది, ఆ వాల్యూనే ఉంది కదా! సో, కాబట్టి జాన్ జిగ్రీ అనేది ప్రింట్ అయిందనమాట. సో, ఇదే మీరు బాగా గమనించాలి. ఎప్పుడైతే మనం ఒక వేరియబుల్‌ని ఇంకొక వేరియబుల్‌లో పెడుతున్నామో, ఈ యొక్క వేరియబుల్‌లో ఒక ఆబ్జెక్ట్ గనక ఉన్నట్లయితే అందులో ఉన్నటువంటి రిఫరెన్స్ అనేది కాపీ అవుతుందనమాట. అంతేగాని ఆ యొక్క రిఫరెన్స్‌లో ఉన్నటువంటి వాల్యూ అనేది కాపీ అవ్వదు. ఇదే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు దీని యొక్క అవుట్‌పుట్ నాకు చెప్పండి. ఏ అనేటువంటి వేరియబుల్‌లో 10 ఉంది. అలానే బి అనేటువంటి వేరియబుల్‌లో 10 ఉందనమాట. ఈ 2 కూడా ప్రిమిటివ్ వాల్యూస్. ఇప్పుడు నేనేం చెక్ చేస్తున్నాను, ఈ 2 ఈక్వలా కాదా అని చెక్ చేస్తున్నాననమాట. సో, గ్యారంటీగా ఇక్కడ నాకు ట్రూయే వస్తుందనమాట. సరే, ఇప్పుడు ఇది చూడండి, ఆబ్జెక్ట్1 అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకున్నాను. అలానే ఆబ్జెక్ట్2 అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇందులో ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇందులో ఒక ఆబ్జెక్ట్ ఉంది. కాకపోతే ఈ యొక్క ఆబ్జెక్ట్‌లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే నేమ్ అని ఉంది, జాన్ జిగ్రీ ఉంది. నేమ్ అని ఉంది, జాన్ జిగ్రీ ఉంది. ఈ 2 కూడా కంప్లీట్‌గా సేమ్. అంతే కదా! ఇప్పుడు దీని మీద మీరు స్ట్రిక్ట్ ఈక్వాలిటీ చెక్ చేశారనుకోండి, ఏం రావాలి మనకి, ట్రూయే రావాలి. అంతే కదా! కానీ మీకు ఇంతకు ముందు చెప్పినటువంటి కాన్సెప్ట్ బాగా గుర్తు చేసుకోండి. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అనుకోనంటే, స్టాక్ ఉంటుంది, అలానే హీప్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఏలోకి 10 పెట్టామో ఇది ప్రిమిటివ్ వాల్యూ కాబట్టి డైరెక్ట్‌గా ఈ యొక్క స్టాక్‌లోనే ఈ యొక్క వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఓకే. అలానే మన యొక్క బిలో 10కి కూడా సేమ్ ఇలాగే జరుగుతుందనమాట. కానీ ఇక్కడేం జరుగుతుంది, ఈ యొక్క ఆబ్జెక్ట్1 అనేటువంటి వేరియబుల్‌లోకి ఒక ఆబ్జెక్ట్ పెట్టామనమాట. సో, ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అనుకోనంటే, మన యొక్క హీప్‌లో స్టోర్ అవుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ మెమరీ అడ్రెస్‌లో స్టోర్ అయ్యింది అని అనుకుంటే, ఈ యొక్క అడ్రెస్ ఏదైతే ఉందో ఆ యొక్క అడ్రెస్ అనేది మన యొక్క స్టాక్‌లో రిఫరెన్స్ కింద స్టోర్ చేసుకుంటామనమాట. అంటే ఈ యొక్క ఆబ్జెక్ట్1కి సంబంధించినటువంటి ఈ యొక్క రిఫరెన్స్ మన యొక్క స్టాక్‌లో ఒక పర్టిక్యులర్ మెమరీ అడ్రెస్‌లో స్టోర్ అవుతుందనమాట. ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మళ్ళీ ఆబ్జెక్ట్ లిటరల్స్ ఉపయోగించి ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. మనకి చూడడానికి ఈ 2 కూడా సేమ్ లాగా అనిపించినా మన యొక్క కంప్యూటర్‌కి అలా తెలియదనమాట. ఓకే. ఎప్పుడైతే ఈ విధంగా కొత్త ఆబ్జెక్ట్ లిటరల్స్ మనం తీసుకుంటామో అది ఒక కొత్త ఆబ్జెక్ట్ కింద ట్రీట్ చేస్తుందనమాట. సో, కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ యొక్క ఆబ్జెక్ట్‌ని ఇంకొక మెమరీ లొకేషన్‌లో పెట్టిందనమాట. సో, ఇంతకు ముందు ఉన్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క మెమరీ లొకేషన్ వేరు, ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి మెమరీ లొకేషన్ అనేది వేరనమాట. సో, కాబట్టి ఈ యొక్క ఆబ్జెక్ట్1 అనేది ఈ యొక్క రిఫరెన్స్‌ని పాయింట్ ఔట్ చేస్తుంది. అలానే ఆబ్జెక్ట్2 అనేది ఈ యొక్క రిఫరెన్స్‌ని పాయింట్ ఔట్ చేస్తుందనమాట. సో, కాబట్టి ఎప్పుడైతే మీరు దీని మీద ఈ విధంగా ఈక్వాలిటీ చెక్ చేస్తారో అప్పుడు మనకి ఫాల్స్ అనేది వస్తుందనమాట. ఎందుకోసం అనుకోండి, ఇక్కడ మనం రిఫరెన్సెస్‌ని చెక్ చేస్తున్నాం. ఈ రిఫరెన్స్ వేరు, అలానే ఈ రిఫరెన్స్ వేరనమాట. సో, కాబట్టి ఇక్కడ మనకి ఫాల్స్ అనేది వస్తుందనమాట. ఓకే. కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైంది కదా! ఓకే. ఒక్కసారి ఈ యొక్క ప్రోగ్రామ్‌ని చెక్ చేద్దాం. ఓకే. ఇక్కడ మీరు చూడండి, ఈ యొక్క ప్రోగ్రామ్‌ని రాశాను. ఒక్కసారి మన యొక్క అవుట్‌పుట్‌ని చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి,
ఇక్కడ మనకి ట్రూ వచ్చింది, కానీ ఇక్కడ మనకి ఫాల్స్ వచ్చింది అనమాట. ఎందుకోసం అనుకోనంటే ఆ రెండు కూడా డిఫరెంట్ మెమరీ అడ్రసెస్లో ఉన్నాయి కాబట్టి. సరే, ఇప్పుడు ఇది చూడండి. ఇప్పుడు ఏం చేశాను, ఆబ్జెక్ట్ 3 అని చెప్పేసి ఇంకొక వేరియబుల్ని తీసుకున్నాను. అందులోన నా యొక్క ఆబ్జెక్ట్ 1 పెట్టాను అనమాట. ఓకే, ఈ యొక్క ఆబ్జెక్ట్ 1 పెడుతున్నాను. ఈ యొక్క ఆబ్జెక్ట్ 1 పెడుతున్నాను అనుకోనంటే ఇండైరెక్ట్గా ఈ యొక్క రిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ యొక్క రిఫరెన్స్ అనేది కాపీ అవుతుంది. మీకు అదే చెప్పాను కదా, ఎప్పుడైతే మనం ఒక వేరియబుల్ ఇంకొక వేరియబుల్లో పెడుతున్నామో ఇది నాన్ ప్రిమిటివ్ అనుకోండి. ఈ యొక్క ఆబ్జెక్ట్ 1 అనేది నాన్ ప్రిమిటివే కదా, ఆబ్జెక్టే కదా, అప్పుడు ఏం జరుగుతుంది, అందులో ఉన్నటువంటి రిఫరెన్స్ అనేది కాపీ అవుతుంది అనమాట. అంటే ఇండైరెక్ట్గా మనకి ఇక్కడ ఈ విధంగా జరుగుతుంది అనమాట. ఓకే, ఈ యొక్క ఆబ్జెక్ట్ 3కి సంబంధించి మన యొక్క స్టాక్లో ఈ విధంగా ఒకటి క్రియేట్ అవుతుంది. కాకపోతే ఇందులో మనకి ఈ యొక్క రిఫరెన్స్ అనేది కాపీ అయింది. ఇది ఈ రెండు సేమ్ అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ట్రూ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఈ యొక్క ప్రోగ్రామ్ని రాశాను. ఒక్కసారి అవుట్పుట్ మనం చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ట్రూ అని వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మన యొక్క ప్రిమిటివ్ వాల్యూస్ అనుకోండి ఒరిజినల్ వాల్యూ అనేది అప్డేట్ అవ్వదనమాట. కానీ నాన్ ప్రిమిటివ్లో రెండు ఒకే రిఫరెన్సెస్ని పాయింట్అవుట్ చేస్తున్నాయి కాబట్టి అందులో ఉన్నటువంటి వాల్యూ అనేది అప్డేట్ అయింది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, మన యొక్క ప్రిమిటివ్స్ అనేవి ఇమ్యూటబుల్ అనమాట. అంటే మన యొక్క వేరియబుల్లోకి ఇంకొక వాల్యూ పెట్టినప్పుడు దానికోసం ఇంకొక మెమరీ అడ్రస్ క్రియేట్ అవుతుందే తప్ప ఇంతకు ముందు ఉన్నటువంటి మెమరీ అడ్రస్లో ఉన్నటువంటి వాల్యూ అనేది అప్డేట్ అవ్వదు. కానీ నాన్ ప్రిమిటివ్స్ అనేవి మ్యూటబుల్ అనమాట. మన యొక్క సేమ్ రిఫరెన్స్లో ఉన్నటువంటి వాల్యూస్ని మనం అప్డేట్ చేయొచ్చు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ప్రిమిటివ్స్ అనేవి ఇమ్యూటబుల్, అలానే నాన్ ప్రిమిటివ్స్ అనేవి మ్యూటబుల్ అనమాట. ఓకే, సో ఫైనల్గా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒకే విషయం ఏంటి అనుకోనంటే, ఎప్పుడైతే ఒక వేరియబుల్ని మనం ఇంకొక వేరియబుల్లో పెడుతున్నామో మనం పెట్టినటువంటి వేరియబుల్లో ప్రిమిటివ్ వాల్యూ ఉందనుకోండి వాల్యూ అనేది కాపీ అవుతుంది. అలా కాకుండా నాన్ ప్రిమిటివ్ వాల్యూ ఉందనుకోండి రిఫరెన్స్ అనేది కాపీ అవుతుంది అనమాట. ఓకే, సరే, అయితే ఈ విధంగా మనం నాన్ ప్రిమిటివ్ అయినటువంటి ఒక వేరియబుల్ని ఇంకొక వేరియబుల్లో పెట్టినప్పుడు రిఫరెన్స్ కాపీ అవ్వకుండా అందులో ఉన్నటువంటి యాక్చువల్ వాల్యూనే కాపీ అవ్వాలి. అలానే ఇక్కడ మనకి స్టూడెంట్ డాట్ నేమ్లో జాన్ జీరీ రాకుండా సురేష్ అనే రావాలి అంటే ఏం చెయ్యాలి అనేది మీ యొక్క డౌట్. సరే, అది చెయ్యాలి అంటే మనం ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అలానే స్ప్రెడ్ ఆపరేటర్ గురించి మాట్లాడుకోవాలి. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తాను.